హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే మటన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇది నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం నేనైతే మటన్ లివర్ తీసుకొని కట్ చేసేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు పసుపు లెమన్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వేసి కలిపేశాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ కూడా వేసి కలిపేస్తున్నాను. ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉప్పు ముందుగా వేసున్నామండి, అందుకే కొద్దిగా వేసాను. ఉప్పు పసుపు కారం వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేస్తున్నాను. దీనికి నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఇందులో ఉన్న వాటరే బయట వచ్చింది. అందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను. ముక్కలు కూడా బాగా ఉడికిపోయేసేయండి. ఉప్పు కారం అంతా సరిపోయింది. చివరిగా నిమ్మరసం పిండి కలిపేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. అంతే, గుమగుమలాడుతూ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.